నిర్మాణమోహ జిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తథా శ్లోకభావము. పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదమును అనగా మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగా నిరూపింపబడినది. 6 సంలక్షణములు గలవారు అట్టి మహోన్నత పదవిని చేపట్టగలరు అని. అవి ఏమి అనినా అభిమానము లేక అహంకారము, అవివేకము లేనివారును, దృశ్య పదార్థముల యందు ఆసక్తి అను దోషమును జయించిన వారును, నిరంతరము ఆత్మజ్ఞానము గలవారు, కోరికలన్నీయు లెస్సగా తొలగిన వారును, సుఖదుఖములను ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారును అగు జ్ఞానులు అట్టి శాశ్వతమైన బ్రహ్మపదమును అనగా మోక్షమును పొందుచున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం.